ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఆచార్య శంకరాచార్య గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే భగవతే నమ. మనం ఈరోజు 33వ శ్లోకం తీసుకున్నాం. ఇందులో స్వామి ఏం చెప్తున్నా అంటే, అమ్మవారి దయ ఎలా ఉంటుందో దాన్ని స్పష్టీకరిస్తుంది ఇక్కడ ఈ శ్లోకంలో. దీని తర్వాత శ్లోకం ఇంకోటి చెప్తాను, అది అద్భుతమైన అమ్మ తత్వాన్ని తెలియజేస్తుంది. ఇది అమ్మ దయని తెలియజేస్తే అది ఆ రెండో శ్లోకం అమ్మవారి తత్వాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. మనం సౌందర్య హరికి చేరుకోబోతున్నాం. ఈ మొత్తం 50 సూళ్ళతో అయిపోతుంది కనుక కొద్దిగా హార్డ్గా ఉంటుంటుంది. శ్రద్ధగా విని మీరు గమనించి భక్తుల్ని కోరుతాను గమనించగలరు. శ్రద్ధగా విని అర్థం చేసుకోవచ్చు. భవానీ త్వం దాసే మయి ఇతర దృష్టిం సకరుణాం ఇది స్తోత్రం వాంఛాన్ కథయతి సఫుంకాకృత ధియా దినాదౌ తస్మాత్ కిమపి చ ప్రస్తాత్ తవ వపుః మమ కర్ణే మాతః కథయతి కిం ఆశ్చర్యమన్మః. అంటే భవానీ త్వం, ఓ భవానీ మాత, భవ సంసార రోగాన్ని పోగొట్టే తల్లి. ఈ సంసార రోగాన్ని మా నుంచి దుఃఖాన్ని, సంసార దుఃఖాన్ని పోగొట్టాడు మా తల్లి. దాసేమయ్యి, దాసుడినైనా నాపై కరుణించవమ్మా. సకరుణాం, దయతో కూడిన నీ దృష్టిని మాపై చూపించి సంసార బంధనాల నుంచి మమ్మల్ని విముక్తి చేయవమ్మా అని భక్తుడు వేడుకుంటున్నాడు. ఇది స్తోత్రం వాంఛాన్. ఈ స్తోత్రాన్ని కోరుకుంటుండే భక్తుడి కథయతి సహా. ఏ మానవుడైతే ఇట్లా పలుకుతాడో, అమ్మవారిని దీనంగా అర్థిస్తుంటాడో, తక్షణమే అమ్మవారు లోపల ప్రత్యక్షమవుతుంది. అమ్మ దయ్యింది. అమ్మ అని మనకు దెబ్బ తగిలిద్దని అమ్మ అని మనం పిలుస్తాం కదా. నాన్నను అమ్మ అని పిలవగానే అమ్మ ఎక్కడున్నా ఏమైంది నాన్న, నీకు ఏమైంది అని ముట్టుకుంటూ వస్తుంది. అట్లనే అమ్మ కూడా మనం భవానీ అని మనం పిలిస్తే, మాత అని పిలిస్తే అమ్మ ఎమ్మటి ఊరికి వచ్చి మనని ఆదుకుంటుంది. నీ సంసారంలో బాధపడుతున్నాను తల్లి, నన్ను రక్షణ కోరుకుంటే ఎమ్మటే వచ్చి మన ఉదయంలో వాడిపోతుంది. ఇక్కడే ఉంది, ఉదయంలోంచి పలుకుతుంది. కృతదియా పుంక, అటువంటి సమర్థుడైన సాధకునికి యొక్క దివ్య అదవు ప్రాతకాలమున లేదా పొద్దున మనం ఆ అమ్మని తలుచుకుంటే తస్మాత్ పరుస్తుంది. ఆ సాధకుని ముందుగా కిమపి తవపు, నీ యొక్క ఆ దివ్య రూపాన్ని, ఆమె యొక్క దివ్య రూపాన్ని తలుచుకున్నటువంటి భక్తులకి ఎమ్మటే హృదయంగా ఆవిర్భవిస్తుంది. పొద్దున లేగానే అమ్మని కనుక అమ్మ అని పిలిస్తే అప్పుడు అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అంతే. నువ్వు పిలువటే అమ్మ పొద్దు వచ్చి నన్ను ఈరోజు రక్షణ పొద్దునే పిలిచి, అమ్మ నన్ను ఈరోజు నన్ను అన్ని విధాలు ఆదుకో అమ్మ, ఏ కష్ట సుఖాలు లేకుండా అన్ని నన్ను బాధ పెట్టక ఆదుకోమంటే ఆ బాధ్యత అమ్మే తీసుకుంటుంది. అది అమ్మకున్న దాతృత్వం, కృప, కరుణరసం అమృతమయ్యి అమ్మ అమృతవర్షిని మన మీద అమృతాన్ని కురిపిస్తుంది, కానీ కోపాన్ని కురిపిస్తుంది. మన రోగం మనం చూస్తున్నాం. ఏ అమ్మైనా కూడా తన కొడుకుని ఎప్పుడు బాధ పెట్టాలనుకో, బాధ పెట్టదు. తను బాధపడుతుంది, కానీ తన కొడుకుల్ని, బిడ్డల్ని బాధ పెట్టనివ్వదు. ఎవరితో కూడా తండ్రి కొడితే దగ్గర హక్కును తీసుకుంటుంది, తండ్రి కోపం చేస్తే హక్కును తీసుకొని ఓదారుస్తుంది.
మమకర్తే మాత, ఓ తల్లి నా చెవిలో రహస్యంగా ఏ చెప్తున్నట్టు ఉంటుందట. చెప్తున్నావు, నువ్వు ఏం చెప్తున్నావు? కిం ఆశ్చర్యం అనుభవం. ఇది ఎంత ఆశ్చర్యకరం మనకి. మనం అమ్మ నాకు ఈ బాధ అంటే మా చెవిలో ఏదో రహస్యంగా చెప్తున్నట్టు కనిపిస్తుంది మనకి అని ఈ స్వామి వారు చెప్తున్నారు. ఓ జగన్మాత, భవాని మాత, ఓ తల్లి, నీ దాసుడినైన నాపై నీ కరుణా కటాక్ష వీక్షణాన్ని ప్రశంసు అని నిన్ను ప్రార్థించటానికి నేను ఎప్పుడైతే నోరు తెరుస్తానో అంతలో నన్ను నా ముందు నీ దివ్య రూపం ప్రత్యక్షమవుతుంది. నా ప్రార్థన పూర్తి కాకముందే నేను కోరిన కోరికల్ని తీర్చేటువంటి ఓ తల్లి, నీ లీల ఎంతటిదమ్మా అని దీని అర్థం. శ్రీచక్రం మధ్య బిందువు సచ్చిత్ర స్వరూపం, శివశక్తుల కలయిక, లక్ష్మీనారాయణుల స్వరూపం. ఆ శ్రీచక్రానికి కనుక తలుచుకొని మధ్య బిందువుని కనుక నువ్వు పూజ చేస్తే నీకు శీఘ్రంగా అమ్మవారి దయ, అయ్యవారి దయ నీకు లభిస్తుంది. నువ్వేది కోరుకుంటే ఆ బిందు స్థానాన్ని పూజించాలి. ఆ బిందువే సర్వం. అదే ఇన్ఫినిటివ్ ఓంకారం, వృత్తాకారం. బిందువు అంటే ఒక 360 3 అంటే నువ్వు ఎక్కడి నుంచి పలికినావు 360 డిగ్రీలే ఉన్నది. ఆ 360 డిగ్రీల్లో ఆ స్వామి ఉంటారు, అమ్మవారు స్వామి ఉంటారు. అన్నీ 360 డిగ్రీ ఏ యాంగిల్ ఇటు బీచినా అటు బీచినా ఎటు బీచినా ఎక్కడి నుంచి బీచినా అమ్మక వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. నువ్వు ఎదురుగా పటం పెట్టుకొని చెప్పాలని అవసరం లేదు. నువ్వు పక్కన నిలబడి మాట్లాడు, ఎదురుగా నిలబడు, వెనక నిలబడు, ఎక్కడ నిలబడినా కూడా స్వామికి అమ్మవారికి వినపడుతుంది. అందుకో స్వామి నాకు ఎదురుగానే పడడానికి మనం బాధపడకూడదు. మన వెనక ఉన్నాడు, ముందు ఉన్నాడు, పక్కన ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, 360 డిగ్రీలో ఉన్నాడు. అదే బిందు స్థానం శ్రీచక్రం. బాహ్యంగా పూజ చేసే సమయంలో భక్తుడు తన హృదయంలో ఏం చేస్తాడంటే ఆ శ్రీచక్రాన్ని రూపాన్ని ఆహ్వానం చేస్తాడు. బయట నుంచి శ్రీచక్రం పెట్టి బాహ్యంగా పూజ చేస్తారు. మామూలుగా శ్రీచక్ర పూజ ఉంటుంది కదా, ఆ పూజ చేసి దానిలోకి అమ్మవారిని, అయ్యవారిని ఆ బిందుస్థానానికి ఆహ్వానిస్తాడు. ఆహ్వానించేసిన తర్వాత ఆ పరాశక్తి అంతర్గతంగా దీనమై మనకు ప్రత్యక్షంగా సాధకుని మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి పారేస్తుంది. అదే ఈ శ్రీచక్రంలో ఉన్న మహత్యం. శ్రీచక్రం మన హృదయంలోనే ఉన్నది. మన హృదయ స్థానంలో ఉన్న బిందు స్థానంలోనే సత్యస్వరూపుడు పరబ్రహ్మస్వరూపం ఉంది. దాని కనుక నువ్వు పూజ చేస్తుంటే, హృదయంలో పూజ చేస్తుంటే, అంతర్గత పూజ చేస్తుంటే నీకు స్వామి ఎప్పుడు నీ యందు ఉంటాడు, అమ్మ నీ యందు. దీన్ని భాస్కరాజ ఏం చెప్పారంటే, ఆయన గొప్ప మంత్రవేత్త, శాస్త్రవేత్త, గొప్ప తత్వవేత్త. ఆయన నీకు పరాశక్తి అనుగ్రహం కలగాలి అంటే శ్రీ విద్య అంత బాహ్య పూజ చేసిన కంటే హృదయ పూజ చేయమన్నాడు. అంతర్ముఖంగా నువ్వు ఆర్తితో పెరుగు. ఈ అంతర్ముఖంలో ఉన్న ఆ శివశక్తి మూర్తిని, ఆ లక్ష్మీనారాయణ మూర్తిని నువ్వు ఆర్తిగా పెరుగు. అవదే స్థానంలో ఉన్నది ఎవరు? లక్ష్మీనారాయణ సత్యత్తుడు అంటే ఎవరు? లక్ష్మీనారాయణ స్వరూపం, శివశక్తుల స్వరూపం. వారి యొక్క అనుగుణకి అక్కడ భావించుకొని నువ్వు లక్ష్మీనారాయణ పూజించుకో, శివశక్తులైనా పూజించుకో, సరస్వతీ బ్రహ్మనైనా పూజించుకో, ఎవరైనా ఉదయంలో ఉన్న నువ్వు వారినిద్దరిని పూజించు. సత్యత్తుడు వాడు, అదే సత్యత్తుడు స్వరూపం. ఆ సత్యత్తుడు స్వరూపంలో నువ్వు ఎవరినైనా పూజించు. ఏ శక్తినైనా నీ ఇష్టమైన దేవుని పూజించుకుంటే నీకు తొందరగా
నీ ఆర్తిని ఆలకించి స్వామి నీ కోరికల్ని అన్నిటిని తీరుస్తాడు, నేను మోక్షానికి పంపిస్తాడు. శంకరాచార్య దీన్ని ఏమంటారంటే, భక్తుడికి భగవతి అంటే చిత్స్వరూపమైన అమ్మవారికి అన్యోన్యతను ఈ శ్లోకం స్వామి ఏం చెప్తుందంటే, అమ్మవారికి భక్తునికి మధ్య ఉన్నటువంటి అన్యోన్యత భావాన్ని తెలియజేస్తున్నాడు. అద్వైత భావం అంటే అమ్మవారి వేరు, భక్తుడు వేరు కాదు. అమ్మవారి హృదయంలో ఉన్న అమ్మవారు, భక్తుడు ఒకటే నేను. భక్తుడు, అమ్మ మూడు ఒకటి, ఇంక వేరే లేదు. భక్తుడు నువ్వు చేసే పూజ భక్తి, తర్వాత అమ్మవారు మూడు ఒకటే. అంత ఒకేలైన ఒకటే చోట ఉదయ గంధి స్థానంలో ఉన్న ఒక బిందు స్థానంలోనే ఈశ్వరుడు ఉన్నాడు, శక్తి ఉన్నది. ఈశ్వర శక్తులు అంటే శివశక్తులు కావచ్చు, లక్ష్మీనారాయణ శక్తులు కావచ్చు. అటువంటి అద్వైతం అద్వైతం ఏంటి, ఏ దేవుడైనా కానీ సచిత్తుల స్వరూపం, వారి వేరే కాదు. భక్తుడు ఉదయం వారి ఉదయం ఒకటి. అదే ఆ ఉదయంలో ఉన్న సత్యస్వరూపమే అసలు స్వరూపం అని ఆయన చెప్పాడు. ఈ రమణ మహర్షి గారు కూడా అందుకొరకనే ఆయన మొట్టమొదటి నుంచి ఒకటే ఫాలో అయ్యాడు. పాపం ఆయన జీవితాంతం ఒకటే. బయటని అశాశ్వతం, ఈ బయట అశాశ్వతం కాబట్టి క్షణికం, ఇదంతా అశాశ్వతం, అల్పం. ఇది బయట అన్ని అజ్ఞానం వస్తుంది కాబట్టి లోపల బహిర్గతంలో ఆత్మ ఉంది. దాని అంతర్గతంగా నువ్వు బహిర్ముఖంలోకి ప్రవేశించు. ఆ ఆత్మస్వరూపాన్ని వెలుగు అక్కడుంది, బయట అజ్ఞానం చీకటి ఉంది. ఇది ఈ కనపడే అన్ని బాహ్య సుఖాలు, బాహ్య అంతా అబద్ధం, విద్య, ఆభాస, క్షణికం, అల్పం, పనికిరాంది. కాబట్టి లోపల ఉన్న ఆత్మ శాశ్వతం. అదే ముఖ్యం, శాశ్వతమైనది, నీకు మోక్షాన్ని ఇచ్చేది పరబ్రహ్మ స్వరూపము. అది కాబట్టి దాని గురించి ప్రాకాడు, దాన్ని పట్టుకో అని ఆయన ఎప్పుడు అంతర్ముఖం గురించి చెప్తాడు. ఆత్మజ్ఞానాన్ని అంతర్ముఖమే పొమ్మంటాడు. నీ పూజ చేసిన అంతర్ముఖంలో ఈ బాహ్యంలో ఈ గుళ్ళు, గోపురాలు, ఇవన్నీ ఈ పూజలు మామూలు. ఈ భక్తి కలగటానికి తోడ్పాటు చేస్తే కానీ నీ జ్ఞానాన్ని మొత్తం పోగొట్టలేవు. లోపల జ్ఞానం పోగొట్టంటే మంత్రమోహం చెంది ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తేనే నీకు జ్ఞానం వస్తుంది, మోక్షం వస్తుంది. అంతకంటే నీకు ఆనందం వస్తుంది. వాటి బ్రహ్మానందం, సత్యస్వరూపాన్ని ఆత్మను చూస్తే, సత్యదానంద స్వరూపం చూస్తే బ్రహ్మానందంగా, ఆనందం బ్రహ్మానందం కలుగుతుంది అని ఆయన చెప్పారు. ఇకపోతే ఉపనిషత్తులు కూడా ఏం చెప్తున్నాయి, యద్వాచాన అభ్యుదితం ఏన వాగభ్యుదతే తదేవ బ్రహ్మత్వం విద్యనేదం. అంటే విద్యనే వేదం, విద్యను వేదం అంటే ఏ దేవి నామాన్ని నువ్వు తలుచుకుంటే ప్రకాశిస్తుందో ఆ దేవిని కానీ, ఆ సచిత్తుడు ఏదైతే ఉందో పరబ్రహ్మస్వరూపం, పరాశక్తిని నువ్వు పూజ చేస్తే, లక్ష్మీనారాయణ కానీ, శివశక్తుని కానీ, సత్యస్వరూపాన్ని నువ్వు దాన్ని ఆరాధిస్తే నీ మోక్షం అని చెప్పాము మనం. కానీ దాన్ని మనం దేనినైతే మన నోటి చేత ఆ పరబ్రహ్మాన్ని మన కంటితో చూడలేము, వాక్కుతో పొగడలేము, వాక్కుతో ఆయనని పూజించలేము.
దీనితో అయితే మన వాక్కులు సరిపోవు ఆయన పూజించడానికి, మన కళ్ళు సరిపోవు ఆయన, ఈ కళ్ళు పనికిరాదు, ఈ నోరు పనికిరాదు, ఈ నోటికి అందనిది, ఈ కళ్ళకు చూపుకి అందనిది ఏ వస్తువు అయితే ఉన్నదో అదే పరబ్రహ్మ. అంటే ఈ కంటికి కనపడు పరబ్రహ్మ. ఆత్మ కనపడుతుందా నీకు? కనపడదు. ఆత్మే పరబ్రహ్మ. ఆత్మ కనపడదు. దాన్ని నువ్వు ఎలా కనపడని దాన్ని నువ్వు ఎలా వర్ణిస్తావు? ఏమని వర్ణిస్తావు? అది ఎలా ఉంటుంది ఆత్మ? అది సత్తు చిత్ స్వరూపం. సత్ అంటే ఈశ్వరుడు, చిత్ అంటే శక్తి, సత్ అంటే విష్ణువు, చిత్ అంటే లక్ష్మీవారు, సరస్వతి బ్రహ్మ. అది ఎట్లా నువ్వు స్త్రీ పురుషుడు, పురుష శక్తి స్త్రీ శక్తి. ఆ పరబ్రహ్మ స్త్రీయా పురుషుడా ఎవరా ఏంటో తెలియదు. ఆ శక్తి అనిర్వచనీయము, శాశ్వతము, దివ్య ప్రకాశము. అందుకొరకనే దాన్ని కనుగొనటం కష్టం. దాని కొరకు మనం ప్రయత్నం చేయాలి. ఎంతమంది చేశారో ఇంతవరకు తెలియదు. ఆ అనుగ్రహమే కావాలి. ఆమె అనుగ్రహించాల్సిందే కానీ మన పూజలు ఎంత చేసినా మన వల్ల కాదు, మనం పట్టుకోలేం. ఇది స్వామి చెప్తున్నటువంటి మాట. ఇంకొకటి, ఇప్పుడు మనం ఇంకోటి చెప్దాం అనుకున్నాం కదా, ఇంకో శ్లోకం. అది ఏంటంటే 33వ. ఈ శ్లోకంలో మనం ఏమనుకున్నాం? అమ్మవారి యొక్క దివ్యతత్వం గురించి తెలుపుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చెప్పాలంటే అమ్మవారి దయ ఉంటేనే నేను చెప్పగలను, రాకపోతే నా వల్ల కాదు. నేనే కాదు, బహుశా పెద్ద చెప్పొచ్చు, కానీ నా వల్ల అయితే కాదు. అంత రహస్యం అంతటి అమ్మవారి యొక్క దివ్య స్వరూపం ఇందులో వివరిస్తున్నారు. చూడండి, ఏదంటే పంచదశి మహా మంత్రంతో కూడుకున్నటువంటి చింతామణి మాలిక అంతర్యాగ రహస్యం. అమ్మవారి లోపల ఉండేది. ఆమె ఆరాధించాలంటే పంచదశి మహామంత్రంతో ఆరాధించాలి. ఆమెని ఆరాధించండి. పంచదశి మహామంత్రమే దిక్కు. ఆమె చింతామణి అంటే అన్ని కోరికలను, సర్వ కోరికలను ఇవ్వగలిగినటువంటి చింతామణి మాల లాంటిది. మనకి ఉదయంలో అంతరంలో ఉంది, ఉదయ గంధిలో, ఉదయ ఆకాశంలో ఉంది. ఆ అమ్మ దయతో నేను చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను. శ్లోకం చూడండి. స్మరం యోనిం లక్ష్మీం స్థితయ మిద మాధవ్ తవ మనో నిదాయైకే నిత్యే నిరవధి మహాభోగరసిక భజంతి త్వాం చింతామణి గుణ నిబద్ధాక్షవలయ శివాగ్నౌ జువంతః సురభిఘృత ధారాహుతి శతై. ఇది శ్లోకం. స్మరం అంటే స్మరించాలి. స్మరణ మనకు స్మర అంటే ఏంటి? స్మరించడం అంటే వాక్ రావడం. వాక్ అంటే ఇక్కడ ఓంకారం. ఆ ఓంకారం అన్ని నుంచే సర్వం ఉద్భవించింది. స్మరమని ఒక్క పదం వాడాడు, కానీ ఆ స్మరం అంటే వాక్కు సంబంధించింది. స్వరం, ఈ వాక్కు, ఈ దీన్ని స్వరం అంటారు మనం. అదే స్మరం. ఆ స్వరంలోంచి వచ్చేది ఫస్ట్ వాక్కు వచ్చింది. అదే ఓంకార ధ్వని వచ్చింది మొట్టమొదటి అమ్మ దగ్గర నుంచి. ఆ ఓంకార
దశమే కామ బీజతత్వం. ఓంకారంలోంచి వచ్చింది ధ్వని. ఆ ధ్వనిలోంచి వచ్చింది కామ బీజతత్వం. అదేం ఫస్ట్ వాక్యం వచ్చింది ఓంకారం. అందులోంచి అహంకారం జనించింది. అహంకారంలోంచి మూడు గుణాలు జనించినాయి. మూడు గుణాలు ఏ సత్వ రజ తమస్సు గుణాలు మూడు. ఆ మూడు గుణాలు ధరించింది అమ్మవారు. త్రిగుణ సరిపోయింది. ఆ త్రిగుణాలు ధరించడం వల్ల అమ్మ మాయగా మారింది, మాయాశక్తిగా మారింది. సర్వశక్తిగా ఉండి మాయాశక్తిగా మారి స్వామిలో అర్ధభాగంగా మారి ఉన్నటువంటి స్వరూపం అమ్మవారు, దివ్య స్వరూపం. ఎందుకు మారింది? మూడు గుణాలు అవతరించి దివ్య ప్రకాశం స్వామి ఆయనలో అర్ధభాగం చేసుకుని ఆమెకు అర్ధ శరీరం ఇచ్చి ఆమెనికి దివ్య ప్రకాశాన్ని తన చైతన్యం నుంచి స్వామి దివ్య ప్రకాశాన్ని అందించాడు అమ్మకి మూడు గుణాలు. అమ్మాయి మటే ఓంకారాన్ని వచ్చింది ఆ స్వామి నుంచి. అదే అమ్మ ద్వారా బహిర్కృతమైంది. దాంట్లో నుంచి అహంకారం జనించింది. అహం, నేను అనే భావం ధరించిన తర్వాత అంటే నేను అనేది అమ్మ జనించింది. ఆ అమ్మ మూడు గుణాలు ధరించింది. ఆ మూడు గుణాలతోనే సత్వరజ తమో గుణాలు ధరించి దివ్య ప్రకాశమానమే వెలుగుంది, సర్వశక్తిమయంగా వెలుగుంది. స్వామిలో సత్స్వరూపంలో సగభాగాన్ని అధిష్ఠించింది. తర్వాత స్వరం యోనిం అన్నాడు. యోనిం అంటే యోనితత్వం. అది ఇందాకది కామ బీజతత్వం. మనం ఇందాక చెప్పుకుంది ఓంకారం శబ్దతత్వం, కామ బీజతత్వం. కామ అంటే కోరిక, అహంకారం. ఆ మూడు సత్వరజ గుణాల్లోంచి కోరికలు వచ్చినాయి. సృష్టి చేయాలి, సృష్టి కావాలి అనేటువంటి తత్వం అందులోంచే ఉద్భవించింది. అహంకారం అందులోనే మూడు గుణాలు దాచింది. కోరికలు కలగాలంటే ఆ మూడు గుణాలు మనిషికి కానీ ఎవరికైనా కోరిక రావాలంటే మూడు గుణాలు కంపల్సరీ ఉండాలి. సాకారం కావాలన్నా మూడు గుణాలు ఉండాలి. అందుకనే స్మరం, మొట్టమొదటి స్మరం ఓంకార శబ్దం కామబీజంలోంచి. కామబీజం అంటే మూడు గుణాల్లోంచి దానికునే స్మరం అంటే కామబీజతత్వం. తర్వాత యోనిం అంటే యోనితత్వం. యోనితత్వం అంటే సృష్టితత్వం, సృష్టి శక్తికి మూలం. మొట్టమొదటిది దాన్ని ఇచ్ఛాశక్తి అంటారు. అహంకారం అంటే ఇచ్చ జ్ఞానం. తర్వాత రెండోది క్రియ, సృష్టి స్థితి అంటే సృష్టి శక్తి మూలం. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి. క్రియాశక్తి లక్ష్మీం. స్మరం యోనిం లక్ష్మీం. లక్ష్మీం అంటే శ్రీబీజశక్తి. శ్రీబీజశక్తి అంటే పరాశక్తి అమ్మవారు. ఆ తత్వం ఆమె మొత్తం క్రియ చేసింది. క్రియాతత్వం. శ్రీబీజతత్వం అంటే క్రియాతత్వం. అంటే అమ్మ తత్వం. శ్రీలక్ష్మి అంటే అమ్మ, పరాశక్తి. ఆ పరాశక్తే బీజతత్వం. మొదటి కోరికతోని మూడు గుణాలు ధరించి సృష్టిశక్తిని ధరించి అమ్మ ఏం చేసింది? బీజ సంపుటి ద్వారా ఆమె సృష్టిని మొత్తం ఆమె ఏం కోరుకుంటే బీజాక్షర సంపుటి మాలతోనే అన్నిటిని సృష్టించడం మొదలుపెట్టింది. అదే లక్ష్మీ అంటే బీజతత్వం అంటే సృష్టించడం. ఈ త్రితయం, ఈ మూడు యొక్క ఇదే అదో, ఇదం అదో. ఈ సృష్టి జగత్తు ప్రపంచం అంతా కూడా అమ్మవారి. అదో అంటే త్వం, ఇది అది. ఆ సత్తు చిత్తులే ఇది. ఇదమంటే ఇది.
అసచిత్తుడు అంటే అదో వారే ఈ సృష్టి స్థితి లయకు మూల కారణం. సత్పురుషుడు చిత్పురుషుడు మూల కారణమై మూలాంగ మొత్తం కారణమై ఈ మూడు ఆ స్వామికి కోరికలిగింది. ఇచ్ఛాశక్తి ఆయనది. స్మరం ఆయన కలిగితే ఆయన అనుకోని మనసు అమ్మ వచ్చింది, 3 గుణాలు దాచింది, మాయాశక్తిగా మారింది, ఆయనలో సగమై కూర్చుంది, సగమై ఆయన ఇచ్చాడు కూర్చుంది, దివ్య ప్రకాశాన్ని పొందింది. ఆయన ఏది కోరుకుంటే అది అందించడం మొదలుపెట్టింది క్షణాలలో. తన మాయాశక్తితో త్రిగుణ శక్తితో అన్నీ అందించడం మొదలుపెట్టింది. ఆయన నానా రూపాలుగా వ్యక్తంగా అనుకున్నాడు, అదే జగత్తు. నానా జీవులుగా వ్యక్తంగా అనుకున్నాడు, అదే జీవులు. మానవులు, దేవుడు, ఈ జంతువులు, జానలు, స్వేదాలు, బీజాలు, అండజాలు 4 వర్ణాలుగా ఉన్నాయి. స్వేద, అండ, బీజ, జంతుజాలు ఇవన్నీ కూడా ప్రాణానికి ఇవి కూడా ఆయన నానా రకాలుగా ఉండి చూడాలి, వాటిని అనుభవించాలనుకున్నట్టు. అందుకని అమ్మ ఏం చేసింది, మొత్తం ఈ మాయాశక్తిగా మారింది, త్రిగుణాన్ని ధరించింది, ఆయన నుంచి స్వరూపాన్ని తీసుకుంది, దివ్య ప్రకాశాన్ని తీసుకొని ఆయన లబ్ధభాగమైంది, ఆయన సశక్తి తీసుకుంది. ఆయనకి ఏది కావాలంటే అది తయారు. ప్రొడ్యూసరు ఒక సినిమాలాగా అంతా తయారు చేస్తుంది. డైరెక్టరా, ప్రొడ్యూసరా ఆయనే, అంతా ఆయన. ఆమె 3 శక్తులు ఆమె అనుకత్తిత్రయం. ఈ 3 శక్తుల ఇదం అదం మొదట అద్దరే 3 శక్తులు. అందులో ఇచ్ఛాశక్తి స్వామి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అమ్మ 2 రూపాయలు ఇదం కోరికలతో ఒక సినిమా రీల్లాగా మాయలాగా చూపిస్తుంది. కానీ ఏది సత్యం కాదు, అంత అబద్ధం. ఈ జగత్తు సృష్టించింది అమ్మ. ఆయన నాకు వస్తువు కావాలంటే అమ్మ సృష్టించింది. జగత్తు కావాలి, నాకు ఏరోప్లేన్ కావాలంటే ఏరోప్లేన్ అట్లా తక్కిమ చూపిస్తుంది. సినిమాల కనుక చూపించినట్టు మాయామంత్రి కనుక చూపిస్తారా, ఇట్లా మాంత్రికుడు చూపిస్తాడు ఏది కావాలంటే జయపాతాడు భైరవి లెక్క ఏది కావాలంటే అది ఆయన అడగటం, ఈమె ఏంటి మా క్షణికం ఉండి పుండిపోయేది. అందుకని జగత్తు శాస్త్రం కాదు, మిథ్యే. ఈ జీవులు మనం బ్రహ్మమే, అంత బ్రహ్మే. అందుకో జగత్తు మిథ్య. అమ్మ మాయతో తయారు చేసినటువంటిది. ఇది మనం కూడా ఆభాసనం అంటారు. మన ప్రాణం ఉంది, మనకి ఇది ఒక రకమైన సృష్టి, అది ఒక జగత్తు ఒక రకమైన సృష్టి. కాబట్టి దీనికి ఆత్మ స్వరూపంగా లాగా మనలో ఉంది. మనకు ఈ జ్ఞానాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందాం. ఇదే ఆత్మజ్ఞానం. మనంతా ఆభాసం, నిజమైన వస్తువులు కావు ఇవి. ఎంత ఆభాసం ఎంత అనుకుని తిరిగిపోతున్నాయి. ఇదంతా ఉండదు. సినిమా తీస్తే ఇప్పుడు ఒక సినిమా కట్టిన మీద ఒక బొమ్మ వస్తుంది పోతుంది, ఇంకో బొమ్మ వస్తుంది పోతుంది. ఇది రామారావు నా యొక్క సినిమా నడుస్తుంది. ఇట్నే ప్రతి ఒక్క జీవి యొక్క సినిమా తీసి అమ్మ అక్కడ చూపిస్తుంది. అక్కడ ఆమె తీసిన సినిమా ఆయన చూస్తుంటాడు, నడుస్తుంటుంది. అక్కడ ఎట్లా నా సినిమా తీయబడ్డదో ఇక్కడ మనం అలా అనుభవిస్తుంటాం. అదే రీడికి నడుస్తుంటుంది. అక్కడ మన రీడ్ అక్కడ ఉంది, అక్కడ నడుస్తున్నది. అక్కడ ఎలా నడుస్తే ఇక్కడ అలా నడుస్తూ ఉంటుంది. ఒక బొమ్మ మీద ఒక బొమ్మ అంటే ఒక సీన్ మీద ఒక సీన్ పోతుంటుంది. అక్కడ బాల్యావస్థ వచ్చినప్పుడు బాల్యావస్థ, యవనావస్థ వస్తే యవనావస్థ, వృద్ధాప్యం వస్తే వృద్ధావస్థ, మరణిస్తే మరణావస్థ. ఇట్లా మన సినిమా మొత్తం అయిపోయింది, నాకు నడుస్తూ ఉంటుంది. మన దాని సినిమా అయిపోయి ఇట్లా అన్ని రీళ్ళు అన్ని సినిమాలు ఆయన సాక్షిగా ఆయనకి సాక్షి ఆయన అందరి సినిమాలు చూస్తూనే ఉంటాడు. నాకు అదే పని అమ్మకి చేస్తుంటుంది. అందుకని ఇది ఈ ప్రపంచ శాస్త్రం కాదు, శాశ్వతమైనది
సచ్చిత్తుడు ఒక్కటే శాస్త్రం. ఏది శాస్త్రం కాదు, ఇది లేదుగా ప్రపంచకన్నా కాదు. అంతకు చెప్పిన సత్యస్వరూపం ఒక్కటే శాస్త్రం. చిరాకాశంలో ఉండే వారి స్థానం అని చెప్పబడుతున్నది. వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. అది స్త్రీనా పురుష సత్య స్వరూపం ఏమిటా మనకు తెలియదు. అక్కడ ఆనందం తప్పితే ఇంకేమి తెలియదు. అక్కడ కాంతి ఉండదు, ప్రకాశం ఉండదు, శాంతి మాత్రమే ఉంటుంది, ఆనందం మాత్రమే ఉంటుంది, బ్రహ్మానందం ఉంటుంది. అక్కడ చేరుకుంటే మనకు పునర్జన్మ ఉండదు. భజంతి వాం. అందుకనే మనకు స్వామి ఏం చెప్తున్నాడంటే నిత్య ఇక్కడ భజంతి త్వాం, నిన్ను అనుకునే జనం, ఈ మనుషులు మనం అందరు భక్తులంతా అమ్మనే వేడుకుంటారు. అమ్మే తయారు చేసింది నడుపుతున్నది కాబట్టి అమ్మని వేడుకుంటే అమ్మ మనకు కష్టసుఖాలు అలాగే అక్కడ తయారు చేసింది ఆమె కదా, అక్కడ మనకి ఇచ్చేస్తుంది అని బాధ. అక్కడ రాసింది తప్పదంటారు, విధి రాదంటే అది అక్కడ ఈ సినిమా ఎలా తీయబడదో ఇక్కడ రాని వస్తుంటుంది, మారదుగా. మరి భగవంతుని ఎందుకు పూజించాలి అనుకుంటే స్వామి ఎడిటింగ్ చేస్తారు వారిద్దరు. ఎడిటింగ్ కూడా వారే కాదు, సినిమాకి ఎడిటింగ్ ఉంటుంది. నీ మీద అనుగ్రహంగా చూపిస్తే నీకు వచ్చే కష్టం లాంటిది అక్కడ తీయబడ్డ కట్ చేస్తారు, కట్ చేసి ఎడిట్ చేస్తారు. సుఖంగా ఎడిటింగ్ వాళ్ళ చేతులు ఉంది కాబట్టి వాళ్ళు అటు ఇటు మార్చగలరు. అందుకనే మనం ఆ స్వామి, ఆ భక్తుని, ఆయన అమ్మవారి సచిత్తుని మనం నమ్ముకుని, ఆయన సీతారాముడు కావచ్చు, వెంకటేశ్వరుడు కావచ్చు, భగవంతుడు రాధాకృష్ణుడు కావచ్చు, లక్ష్మీనారాయణ కావచ్చు, ఎవరు శివశక్తులు కావచ్చు, ఎవరైనా మనం పూజిస్తూ మనం ప్రార్థిస్తున్నాం. భజంతి త్వాం. అందుకొరకనే నిన్ను భజంతి త్వాం, నిన్ను పూజిస్తారు. ఎడిటింగ్ నీ దగ్గర ఉంది కాబట్టి చేయగలరు. కానీ మనం వాళ్ళని లెక్క చేయకపోతే అది నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ మన నీ లెక్క పోయింటే అక్కడ ఈ సినిమా ఎట్లా నడుస్తుంటే ఎడిటింగ్ ఆయన చేయడం ఇలా నడుస్తుంది. జపమాల తిప్పుతాడు, ఒకసారి ఆపుతాడు, ఆ కష్టం దాన్ని దాటి తిప్పితే అయిపోయాడు. అందుకని అక్షవలయ జపమాల ధరించి శివస్వరూపమైన అగ్నితో, శివాగ్ని ఇది, శివస్వరూపమైన అగ్నిలో సురభిగుతం నెయ్యి దారుల వంటి మనం మొత్తం ఆహుతి చేస్తారు. జీవంత హోమం చేస్తారు. మనం ఆమెను ఎట్ట పూజించాలి ఆ స్వామిని అంటే మనం యజ్ఞంతో పూజిస్తాం. మామూలుగా యజ్ఞధారతో మనం పూజిస్తాం. దానికి మంత్రాలు వాడతాం. మంత్రాలు జపాలు, మంత్రం చేస్తే ఏమైంది అదే జపం కింద మారుతుంది. మన మంత్రంతో ప్రార్థిస్తాం కాబట్టి అదే జపం. ఆ జపంతో చేసేది హోమం, అగ్నిగా ఆహుతి. శివశక్తి ఎవరిని పూజిస్తున్నాం? శివశక్తుని పూజిస్తున్నాం. అంటే సచిత్తుడికి ఆహుతి చేస్తున్నాం, నెయ్యి ద్వారా చేస్తాం. అదే అన్నమాట. ఈ అభినిస్థానంలో ఉన్న శివశక్తుల స్వరూపాన్ని మనం యజ్ఞం చేసి, యజ్ఞంలో ఆ మంత్రాలు చదివితే అదే మన నెయ్యితో హోమం చేస్తూ అగ్నిగా ఆహుతం చేస్తుంటే, ఆ జపం చేసుకుంటూ హోమం చేస్తే ఆ శివశక్తుల దగ్గర అందుతుంది. మన ఏమైనా ఇస్తారు. ఆ కన్నుతో మనం అనుభవిస్తాం. ఇది బహిర్గత. ఇది లోపల మన అంతర్గతంలో కూడా దీన్ని చేయాలి. ఈ బయట చేసేది ఈ యజ్ఞం, ఇది బహిర్యజ్ఞం. ఇట్లా కాకుండా మనం అందరికీ చేత కాదు యజ్ఞం చేయడం అంటే, బయట చేయడానికి అందరికీ చేత. దానికి లోపల మనం ఉదయంలోనే చేసుకోవచ్చు. దానికంటే ఇది ఎక్కువ పుణ్యమైంది. ఎందుకంటే ఉదయంలో ఈ డబ్బులు అక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఉదయంలోనే ఆ చిదాకాశంలో సచితులు ఉంటే, నీ ఉదయాకాశంలో మనుషుల్లో ఉదయాకాశంలోనే సచితులు ఉన్నారు. అందులోనే బిందుస్థానం, అంతే శ్రీచక్రం ఉంది, అందులోనే బిందుస్థానం ఉంది. ఆ బిందుస్థానంలో శివశక్తులు ఉన్నారు, లక్ష్మీనారాయణ ఉన్నారు,
సమస్త దేవతలు అందులో ఉన్నారు. సమస్త సృష్టి ఉంది అందులో. దేవతలే కాదు, సమస్త సృష్టి అందులో ఉంది. అదే 3 శక్తులనే ఉన్నాయి: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అదే మనం చెప్పుకుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ 3 శక్తులు ధరించి సత్యత్తుడి సృష్టి మొత్తాన్ని ఆరంభిస్తుంది. ఈ 3 పరాశక్తి యొక్క శక్తులతోనే సృష్టి స్థితి లయాలు నడుస్తుంది. అయితే దీన్ని మనం సత్యత్తుడికి మనం అగ్ని బాహ్య యజ్ఞం ఏం చేస్తాం? పరబ్రహ్మని యజ్ఞం చేస్తాం. బాహ్య యజ్ఞంలో అగ్ని ఉంటుంది. అగ్నిహోత్రుని పేరు చేస్తాం, అందులో ఆహుతి నెయ్యి చేస్తాం. దానివల్ల దేవతారాధనని పూజిస్తాం. కానీ మరి అంతర్యాగంలో ఎట్లా పూజించాలన్నాన్ని కొంతమంది అనుమానం వస్తుంది. లోపల ఉండేది బయట అగ్ని ఉంటుంది, కానీ పంచాగ్ని కనపడితే లోపల జ్ఞానాగ్ని ఉంది మన దగ్గర. ఉదయాకాశంలో ఉంటారు, అక్కడ బిందు స్థానం ఉందని చెప్పాను. అక్కడ జ్ఞానాగ్ని ఉంది. ఆ జ్ఞానాగ్నిలో నీ అహంకారం అనేటువంటి నెయ్యి. అహంకారం అంటే నీలో ఉన్నటువంటి 5 వర్గాలు నెయ్యి మొత్తం పోసి అహం అనేది పోతుంది. అహంకారాన్ని మొత్తం దగ్ధం జ్ఞానాగ్ని. ఇక నెయ్యి దగ్ధం చేస్తే పైకి వస్తుంది, కానీ లోపల అహంకారం జ్ఞానిస్తే అడుక్కుపోతుంది. అడుక్కుపోయి అడుగులో ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని లభిస్తుంది. ఇక అగ్ని పైకి లేచి ఉద్ధృతమవుతుంది, బాహ్యాన్ని చూపిస్తుంది, కానీ అంతరాన్ని చూస్తుంది. లోపల జ్ఞానాగ్ని దగ్ధంలో అహంకారాన్ని నువ్వు నెయ్యి ధారగా పోస్తే, అహంకారాన్ని నెయ్యి ధార పోస్తే ఆత్మ అగ్ని చల్లారిపోతుంది. చల్లారిపోయి ఆ జ్ఞానాగ్ని లోపల అగ్ని కిందికి డౌన్ అయ్యి లోపల ఉన్నటువంటి ఆ నిప్పు కనుక లాంటి ఉన్నటువంటి జ్ఞానం అనేది ఆ అమ్మవారు ఉండే ఆత్మస్వరూపం బయట వెలుగు కనపడుతుంది. అంటే అక్కడ నిజమైన అగ్ని ఏంటి? జ్ఞానం అనే అగ్నితోని, అహంకారం అనే నెయ్యితోని నువ్వు చేయాలి. కామ, క్రోధ, లోభ, మద, మోహ మాత్రలతో వర్గాన్ని అందులో ఆహుతి చేయాలి. అప్పుడు నీకు పరబ్రహ్మ సత్యస్వరూపం నీకు కనపడుతుంది. అప్పుడు నీకు మోక్షం అని ఇక ఆనందం, మోక్షం సర్వం లభిస్తాయి. నీకు ఏ జన్మరాహిత్యం అవుతుంది. ఇక అసలు నీకు ఏం లేదు. ఇక దట్ ఈస్ ఫైనల్. ఇదే శ్రీచక్రం చెప్పేది. అది ఈ శరీరం అంతా శ్రీచక్రం అనుకో. ఈ హృదయమే బిందుస్తాం. అదే సచిత్తులు ఉండే రూపం. ఈ మనస్సు ఉన్నదే అదే యజ్ఞ హోమగుండం. చైతన్యం ఉందా లేదా? అదే శివాగ్ని. చైతన్య స్వరూపం బ్రహ్మస్వరూపం శివాగ్ని. అది ఆ చైతన్య స్వరూపం కొరికే మనం బ్రహ్మం కొరకు మనం చేస్తున్న రూపం అది మనకు సాక్షాత్కారం ఇస్తుంది. ఈ నవావరణ దాడి బాహ్యపరణ నిశక్తిచక్రం నవాన్ని దాటి వినిస్థానం చేస్తే వచ్చేదే పరబ్రహ్మ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం. ఫస్ట్ బాహ్యపరణలోని భోగాసక్తి నుంచి ఉపాసనలో పోతాం. ఉపాసన నుంచి అంతర్ముఖం నుంచి అహంకారం క్షీణించుకుంటాం. తర్వాత బిందు స్థానం చేస్తావు. ఆ బిందు స్వరూపాన్ని సాక్షాత్కరించుకుంటావు. అదే సచిత్ స్వరూపాన్ని సాక్షాత్కారం నీకు మోక్షం. ఆ పరబ్రహ్మస్థానాన్ని అందరూ ఆలోచించి చేరుకోవాల్సిందని నా ప్రార్థన. స్వస్తి.